మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బర్డ్ ఫ్లూ కలకలం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పౌల్ట్రీ రైతుని కన్నీళ్లు పెట్టిస్తుంది బర్డ్ ఫ్లూ. ఇంతకీ మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం ఎక్కడి నుంచి మొదలైంది అండ్ ఇప్పటి వరకు ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ సోకింది అనేది వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే నెల రోజుల క్రితం అంటే జనవరిలో మనం చూస్తే చెన్నైలో నెల రోజుల వ్యవధిలోనే 1500 కాకులు పిట్టల్లా రాలిపోయాయి. అక్కడుండే వైర్లపైన, తీగలపైన, చెట్లపైన, అపార్ట్మెంట్లు, పార్కులు ఇట్లా ఒక్కటని కాదు, ఎక్కడ పడితే అక్కడ కాకులు రాలిపోవడం గమనించారు. సో వాటికి సంబంధించిన వైరస్ టెస్ట్ చేసినప్పుడు అందులో H5N1 వైరస్, అది బర్డ్ ఫ్లూగా మనం పిలుస్తాం కదా, ఆ వైరస్ని డిటెక్ట్ చేశారు. సో అక్కడ తీసుకున్న ప్రికాషన్స్ మెజరా లేదంటే కాకుల నుంచి ఏపీకి పౌల్ట్రీకి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందా తెలియదు, కానీ ఇప్పుడు ఏపీలో కూడా కలకరం రేపుతుంది. సో ఏపీలో బర్డ్ ఫ్లూ స్టార్ట్ అయితే తెలంగాణ పౌల్ట్రీ రైతులు నిరసన వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దాదాపు కంబంవారిపల్లె అనే ప్రాంతంలోని 24 మండలాన్ని నిషేధిత ప్రాంతంగా అక్కడ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అంతేకాదు అక్కడ ఎవ్వరు కూడా ఎంటర్ అవ్వద్దు అంటూ నిషేధిత బోర్డులు కూడా, ఫ్లెక్సీలు కూడా ప్రత్యక్షమైన పరిస్థితి కేవలం ఒక్కరోజు రాత్రిలోనే. వందలాది పౌల్ట్రీలో వేలాది కోళ్లని పూడ్చిపెట్టే కార్యక్రమం అక్కడ జరుగుతుంది. అక్కడి నుంచి ఎక్కడికి ఈ 4-5 రోజుల వ్యవధిలో కోళ్లు కానీ, గుడ్లు కానీ, కోడి పిల్లలు వెళ్ళాయి అంటూ కూడా ఎంక్వైరీ ప్రారంభించారు. కేవలం అన్నమయ్య జిల్లా మాత్రమే కాదు, ఉమ్మడి చిత్తూరుతో పాటు మదనపల్లి, కర్నూలులో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. అయితే మదనపల్లి, చిత్తూరు, కర్నూలు నుంచి అనంతపూర్ జిల్లాల నుంచి తెలంగాణకి బర్డ్స్ ఎక్కువ వస్తుంటాయి. అండ్ ఈ బర్డ్స్ వెహికల్ ప్రయాణం అంతా కూడా గద్వాల్ టోల్ ప్లాజా నుంచి ప్రయాణం సాగుతుంటుంది. సో ఆ టోల్ ప్లాజా దగ్గర ఉండే పౌల్ట్రీ రైతులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో ఉండే వైరస్ తెలంగాణ వరకు సోకితే అండ్ ఇక్కడ ఎక్కువగా ఉండే గద్వాల్తో పాటు రంగారెడ్డి జిల్లా పెట్టింది పేరు. పౌల్ట్రీకి కావచ్చు, ఎగ్కి కావచ్చు, లేదంటే కోడి పిల్లల పెంపకానికి కావచ్చు. సో అట్లాంటి పౌల్ట్రీలన్నీ కూడా నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది. సో బర్డ్ ఫ్లూకి మందే లేదు. సో బర్డ్ ఫ్లూ సోకిన ఒక్క పౌల్ట్రీ ఉన్నా దాని సరౌండింగ్లో ఉండే బర్డ్స్ అన్నింటినీ కూడా పూడ్చిపెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గతంలో తెలంగాణ పౌల్ట్రీ రంగం ఆ సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆల్రెడీ ఇప్పటికే ఒక సంక్షోభం నడుస్తుంది. పౌల్ట్రీలో ఉండే దానా రేటు పెరగడంతో గుడ్ల రేట్లు హాట్ కేక్లా పెరిగిపోయే పరిస్థితి. సో ఇప్పటికే రైతులు దానిపైన ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. అండ్ ఇక బర్డ్ ఎప్పుడు ఏ రేటు పలుకుతుందో తెలియని పరిస్థితి. కేవలం ₹200 కేజీ పలికే బర్డ్ మార్కెట్లో ఇప్పటికే 250, 300 వరకు కూడా పాకిన పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భంలో గనక బర్డ్ ఫ్లూ సంక్షోభం తెలంగాణని తాకితే పౌల్ట్రీ రంగం ఇంకా కుదేలైపోయే పరిస్థితి ఉంటుంది. అందుకనే ఏపీ నుంచి వచ్చే ఈ వాహనాలన్నింటినీ కూడా కట్టడి చేయండి అంటూ డిస్టిక్ కలెక్టర్లకు మురుపెట్టుకునే పరిస్థితి. అండ్ టోల్ ప్లాజా వద్దే ఏపీ నుంచి వచ్చే కోళ్ళ పౌల్ట్రీ నుంచి వచ్చే ఫీడే కావచ్చు, లేదంటే పౌల్ట్రీకి సంబంధించిన ఎగ్సే కావచ్చు, కోడి పిల్లలే కావచ్చు, ఇవన్నిటిని రిస్ట్రిక్ట్ చెయ్యండి అంటూ మొరబెట్టుకుంటున్నారు. అండ్ ఇంకొన్ని టోల్ ప్లాజా ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అక్కడే మీరు కట్టడి చేయండి, ఆ వాహనాలను పక్కన పెట్టండి అంటూ విజ్ఞప్తులు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గద్వాల టోల్ ప్లాజా నుంచి, అన్నమయ్య నుంచి వచ్చినా, లేదంటే చిత్తూరు నుంచి వచ్చినా, కర్నూలు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా హైదరాబాద్కి ఒక హబ్ అండ్ గద్వాల్ ఒక హబ్ ఈ చికెన్ సేల్స్లో. సో అట్లాంటి పరిస్థితిలో అక్కడుండే బర్డ్ ఫ్లూ వైరస్ గనక తెలంగాణలో ఎంటర్ అయింది అనుకుంటే సో ఇంకా సంక్షోభం ఎదుర్కొంటుంటారు. సో అందుకనే ఈ విజ్ఞప్తులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో ఇప్పటి వరకు తెలంగాణలో బర్డ్ ఫ్లూకి సంబంధించి ఎటువంటి కేసులు లేకపోయినా సో చెన్నై నుంచి ఏపీకి ఎట్లొచ్చిందో ఏపీ నుంచి తెలంగాణకి రాదు అని గ్యారంటీ అయితే లేదు. సో అందుకనే అలర్ట్ ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ పౌల్ట్రీకి సంబంధించిన రైతులైతే చాలా అలర్ట్గా ఉన్నారు. అండ్ దాంతోపాటు హైదరాబాద్ సంబంధించిన జువాలజికల్ పార్క్ కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించిన చర్యలు కూడా ప్రారంభించింది. ఎందుకంటే ఆ బర్డ్ ఫ్లూ ఏ పక్షి నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి సోకి ఏ పక్షి జూలో వచ్చేయాలినా అక్కడుండే బర్డ్స్ కూడా ఇంపాక్ట్
పడతది. అండ్ అక్కడొచ్చే విజిటర్స్ పైన కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తది. సో, అందుకని అట్లాంటి పరిస్థితులు ఉండొద్దు అని అక్కడుండే చెట్లకన్నిటికి కూడా జూ పార్క్‌లో ఉండే చెట్లకన్నిటికి అండ్ ప్రత్యేకంగా బర్డ్ ఎన్‌క్లోజర్స్ ఉండే వాటికన్నిటికి కూడా ఒక షైనింగ్ ఉండే రెబ్బర్, ఇంకా చెప్పాలంటే ఒక చప్పుడులో వచ్చే ఒక కాగితం లాంటి రిబ్బన్స్ అన్నీ కూడా కట్టిన పరిస్థితి. అండ్ బర్డ్ ఎన్‌క్లోజర్స్ చుట్టూ కూడా అక్కడ నీళ్లు నిల్వ చేసే పరిస్థితి. ఎందుకంటే నీళ్లున్నప్పుడు కొన్ని బర్డ్స్ అందులో ఆలడానికి ఇష్టపడాయి. అండ్ గాలికి ఆ శబ్దం వచ్చినప్పుడు వాళ్ళని ఎవరైనా వెంబడిస్తున్నారేమో, వాటికి ప్రమాదం ఉందని ఎగిరిపోయే పరిస్థితి ఉంటది. ఎక్కడ కూడా చెట్టు పైన ఆలకుండా ఉండాలి బయట నుంచి వచ్చే పక్షులు అని ఇలాంటి సీరియస్ మెజర్స్ అయితే అక్కడ ప్రారంభించారు. సో, బర్డ్ ఫ్లూ అయితే చాలా సీరియస్ కేసెస్ అయితే ఏపీలో పెరుగుతున్నాయి. సో, అవి తెలంగాణ రాకుండా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఇప్పటికే సంక్షోభంలో ఉండే తెలంగాణ పౌల్ట్రీ రైతులకి ఈ బర్డ్ ఫ్లూ వస్తే ఇంకా కూడా నష్టాన్నే మిగులుస్తది. ఇక ఈ భయానికి గుడ్లు నుంచి, చికెన్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని వైద్యులు కూడా సూచన చేస్తున్నారు. ఇక ఈ వీకెండ్ నాన్ వెజ్‌తో ఎంజాయ్ చేయాలా? దట్ టూ చికెన్ వెరైటీస్, ఎగ్ వెరైటీస్ తినాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి.